హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. లాస్ట్ పార్ట్లో వినాయకుడు కార్తికేయుని కైలాసానికి తీసుకురావడం కోసం మూషికాలతో కలిసి దీక్షను మొదలు పెడతాడు. ఆ తరువాత ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఆ తరువాత మదాసురుడు గాలి రూపంలో ఋషి పరాశరుడి ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. అప్పుడే నంది అక్కడికి వస్తాడు. నంది వచ్చే సమయానికి ఋషి పరాశరుని ఆశ్రమంలో సన్యాసులందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. వారిని చూసిన నంది అసలేం జరుగుతుంది, ఋషి పరాశరుడి గారి ఆశ్రమంలో ఇంతమంది సాధు సన్యాసులు ఏం చేస్తున్నారు అని ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడు వారంతా కలిసి యుద్ధం చేస్తేనే దారికొస్తారు అని మాట్లాడుకుంటూ ఉంటారు. వారి మాటలు విన్న నంది, ఋషివర్య, యుద్ధమా, ఎవరితో అని అడుగుతాడు. వెంటనే వారు, నంది మహానుభావ, ఋషి భృంగితో యుద్ధం చేయడానికి ఇంతకీ మీరు ఎందుకు వచ్చారు, ఏదైనా ముఖ్యమైన పనా అని అడుగుతారు. అప్పుడు నంది, అవును, నేనే ఆహ్వానం తీసుకొచ్చాను, శ్రీ వినాయకుడి విద్యారంభ సంస్కార యజ్ఞం అని చెప్తాడు. వెంటనే ఋషి పరాశరుడు, ఈ ఆశ్రమంలో సంస్కారం, యజ్ఞం అనే మాటలు మర్చిపోండి, యుద్ధంలో విజయం సాధించడమే ముఖ్య లక్ష్యం అని మరలా తిరిగి వారు మాట్లాడుకోవడం ప్రారంభిస్తారు. అప్పుడు నంది, ఇది ఘోర అనర్థం ఋషివర్య అని పైకి చూడగా పైన కనిపిస్తున్న ధూళి నందికి విచిత్రంగా కనిపిస్తుంది. అప్పుడు నంది, ఈ ధూళి సాధారణంగా కనిపించడం లేదు, ఖచ్చితంగా దీనిలో ఏదో అసురశక్తి దాగి ఉంది, వెంటనే వినాయకుడిని తీసుకురావాలి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అదే సమయంలో వినాయకుడు కార్తికేయుడి కోసం దీక్ష చేస్తూ ఉంటాడు. అప్పుడే భూమి కంపించినట్లుగా అనిపిస్తుంది. నంది పరిగెత్తుకుంటూ వినాయకుడి దగ్గరికి వస్తాడు. నంది, వినాయక, త్వరగా పదండి, మనం వెళ్ళాలి అని అంటాడు. వెంటనే వినాయకుడు, ఎందుకని అని అడుగుతాడు. అప్పుడు నంది, వినాయక, ఋషి పరాశరుని ఆశ్రమంలో అసురశక్తులు ప్రవేశించి అల్లకల్లోలం చేస్తున్నాయి. అంతేకాదు వినాయక, యుద్ధ వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. మీరు వెంటనే బయలుదేరాలి. అక్కడ ఋషి పరాశర, ఋషి భృంగి యుద్ధానికి సిద్ధమవుతున్నారు. ఆ యుద్ధాన్ని మీరు మాత్రమే ఆపగలరు, పదండి వెళ్దామని అంటాడు. అప్పుడు వినాయకుడు, కానీ అమ్మా నాన్నలు అంతం చేయలేని అసురశక్తిని నేనెలా అంతం చేయగలను అని అడుగుతాడు. అప్పుడు నంది, మీరన్నది నిజమే, కానీ ప్రస్తుతానికి మహాదేవుడు, పార్వతీమాత సప్తఋషులను ఆహ్వానించడానికి వెళ్లారు. మీ దగ్గరికి వస్తుండగా నేను ఈ సంఘటన చూశాను. మీరే స్వయంగా వచ్చి ఆ అసురశక్తులను అధీనపరుచుకోవాలి అని చెప్తాడు. వెంటనే వినాయకుడు, కానీ నేను అమ్మకు మాటిచ్చాను కదా, అన్నయ్యను కైలాసానికి తీసుకువస్తా అని. అన్నయ్య వచ్చే వరకు నేను ఇక్కడే తపస్సు చేసుకోవాలి, కానీ దీనికి ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని. మూషికమిత్రులారా, మీరు ఒక పని చేయండి, నేను నందితో వెళ్తున్నాను, మీరు నేను చెప్పినట్లుగా నడుచుకోండి, నా ప్రతినిధులుగా వ్యవహరించండి, మనం చేస్తున్న ఆందోళనను ఆపకండి, నేను అసురుల దగ్గరికి వెళ్ళి వారిని తరిమికొట్టి తిరిగి వచ్చేస్తాను అని చెప్తాడు. అప్పుడు మూషికాలు, నిశ్చింతగా ఉండు మిత్రమా, నువ్వు లేకపోయినా ఈ ఆందోళనను మేము చేస్తాము అని చెప్తారు. వెంటనే వినాయకుడు, ధన్యవాదాలు మిత్రమా అని, పదండి నంది మహానుభావ, మనం వెంటనే అక్కడికి వెళ్ళి అరాచకాలు సృష్టిస్తున్న వారి పని పడదాం అని బయలుదేరుతారు. ఆ తరువాత నంది వినాయకుడిని ఋషి పరాశరుడి ఆశ్రమానికి తీసుకువెళ్ళి, రండి వినాయక, చూడండి ఈ ఋషులందరూ ఎందుకింత వింతగా ప్రవర్తిస్తున్నారు అని అడుగుతాడు. అక్కడ పరిస్థితిని అర్థం చేసుకున్న వినాయకుడు, ఈ పవిత్ర స్థలంలో మదాసురుడు అనే రాక్షసుడు సంచరిస్తున్నాడు. ఇది తప్పకుండా మదాసురుడి అసురమాయే అయి ఉంటుంది. అసురశక్తి ప్రభావమే ఇదంతా. మనం వెంటనే ఈ అసురశక్తిని నిర్మూలించాలి. కాకపోతే ఏ శక్తినైతే మనం కళ్ళతో చూడలేకపోతున్నామో దానిని అదుపు చేయడానికి ఏం చర్యలు తీసుకోవాలో తెలుసుకోవాలి. ఋషి పరాశరుడు కూడా అసురశక్తికి గురైన వాడే అని చెప్తాడు. అప్పుడే ఋషి పరాశరుల వారు అక్కడికి వస్తారు. ఋషి పరాశరుల వారిని చూసిన వినాయకుడు, కనిపించిన అసురశక్తి చాలా కఠినమైనది. ఆ అసురశక్తి యొక్క నిజాన్ని తెలుసుకోలేకపోతే అది చాలా ప్రమాదాలను సృష్టిస్తుంది. అప్పుడు జరగకూడనిది ఏమైనా జరగవచ్చు అని ఋషి పరాశరుల వారి దగ్గరికి వెళ్ళి, నమస్కారం ఋషి పరాశర, వీరంతా ఆయుధాలు పట్టుకున్నారేమిటి, వీరంతా ఒక సైన్యంలాగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు అని అడుగుతాడు. అప్పుడు ఋషి పరాశరుల వారు, శాస్త్రం కన్నా మహత్యాన్ని సిద్ధం చేయడానికి
అప్పుడప్పుడు శస్త్రాన్ని పట్టుకోవాల్సి ఉంటుంది. ఈరోజు నిర్ణయం జరుగుతుంది. సర్వశక్తి శస్త్రం నా దగ్గర ఉందో లేక ఋషి భృంగి దగ్గర ఉందో అని అంటాడు. వెంటనే వినాయకుడు, జ్ఞానంలో మీకన్నా సర్వశ్రేష్ఠులు ఎవరూ లేరు, కానీ ఋషి భృంగి ఒక జ్ఞానంలో వెనుకబడి ఉన్నారు. ఆ జ్ఞానం ఏమిటంటే అసుర శక్తి యొక్క నిజమైన రూపాన్ని తెలుసుకునే జ్ఞానం. ఆ జ్ఞానం మీకు మాత్రమే ఉంది, ఋషి భృంగిలో అసలు లేనే లేదు అని అంటాడు. అప్పుడు ఋషి పరాశరుడు, సరిగ్గా చెప్పావు, ఈ జ్ఞానం నాకు మాత్రమే ఉంది, ఇది ఆయన ఎప్పటికీ తెలుసుకోలేరు అని అంటాడు. వెంటనే వినాయకుడు, ఆ జ్ఞానాన్ని మాక్కూడా బోధించండి అని అడుగుతాడు. అప్పుడు ఋషి పరాశరుడు, ఎక్కడ వేదస్థాపన జరుగుతుందో అక్కడ అసురశక్తులు అదృశ్య రూపంలో సంచరించలేవు. ఆ వేద మహిమ వల్ల భవిష్యత్తులో కూడా అలాంటివి జరగవు అని చెప్తాడు. ఋషి పరాశరుడి మాటలను అర్థం చేసుకుని వినాయకుడు, ధన్యవాదాలు ఋషి పరాశర అని అంటాడు. వెంటనే ఋషి పరాశరుడు వినాయకుడిని నందిని ఆశీర్వదించి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తరువాత నంది, వినాయక, సమస్యకు ఉపాయం దొరికింది కదా, మరి వీరి యుద్ధాన్ని ఆపడం ఎలా అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, నంది మహానుభావ, ఈ యుద్ధాన్ని ఆపడానికి ఒక ఉపాయం ఉంది. ఈ సేన ఋషి పరాశరుడు ఋషి భృంగి ఆశ్రమానికి వెళ్ళలేవు, దానికి కూడా ఒక ఉపాయం ఉంది అని ఆ ఋషుల దగ్గరికి వెళ్ళి, ప్రణామాలు ఋషి మకరంద, ప్రణామాలు ఋషి దృక్పథ, ఋషి భృంగి ఆశ్రమానికి వెళ్ళడానికి ఏది ఉత్తమం అని అడుగుతాడు. అప్పుడు వారిలో ఒకరు ఉత్తరం అని ఒకరు దక్షిణం అని, ఇద్దరూ మూర్ఖుల్లా మాట్లాడుతున్నావని తిట్టుకుంటూ ఉంటారు. అది చూసి నంది, ధన్యవాదాలు వినాయక, ఇప్పుడిక ఈ యుద్ధం ఆగిపోయింది అని అంటాడు. వెంటనే వినాయకుడు, యుద్ధం ఆగకపోవచ్చు, అది నాకు ఆ మదాసురుడికి మధ్య, అది కూడా బ్రహ్మదేవుడి దర్శనం తర్వాతే అని బ్రహ్మదేవుడి దర్శనానికి బయలుదేరుతాడు. వినాయకుడు బ్రహ్మదేవుడి దర్శనానికి వెళ్ళే సమయంలో రిద్ధి సిద్ధి నవ్వుకుంటూ ఉంటారు. వారిని చూసిన వినాయకుడు, మీ నవ్వులు ఆపితే మనం పనికొచ్చే విషయం ఏమైనా మాట్లాడుకుందామా అని అడుగుతాడు. అప్పుడు సిద్ధి, ఉంది కదా, మోదకాలు తింటూ ఏదో పెద్ద రాజకార్యం చేసినట్లు అనిపించట్లేదు అని అంటుంది. వెంటనే వినాయకుడు, అవును కదా, మోదకాలు తినడం కన్నా మంచి పని ఈ బ్రహ్మాండంలోనే లేదు కదా, మీ ఇద్దరు నవ్వులు ఆపితే నేను మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను. నేను బ్రహ్మదేవుడితో మాట్లాడడానికి వచ్చాను, వారు ఎక్కడికి వెళ్ళారు అని అడుగుతాడు. అప్పుడు రిద్ధి, మోదకాలు తినడానికి నువ్వు బ్రహ్మలోకానికి వస్తున్నావని తెలిసి బ్రహ్మదేవుడు ఎక్కడికో వెళ్ళిపోయారేమో, లేకపోతే బ్రహ్మదేవుడు ఇక్కడే తపస్సు చేసుకుంటూ ఉండేవాళ్ళు కదా. వినాయకుడు మోదకాలు తినడానికని బ్రహ్మలోకానికి వస్తే బ్రహ్మదేవుడే కనిపించడం లేదు అని రిద్ధి సిద్ధి నవ్వుకుంటూ ఉంటారు. అప్పుడే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, వినాయక, ఈ వేళలో నన్ను కలవడానికి గల కారణం అని అడుగుతాడు. వెంటనే వినాయకుడు, బ్రహ్మదేవ, ఋషి పరాశరుని ఆశ్రమంలో వేదస్థాపన చేయాలి. ఈ కార్యాన్ని మీరు తప్ప ఇంకెవరూ చేయలేరు. వేదస్థాపన జరిగితే మదాసురుడి నిజమైన రూపాన్ని పట్టుకొని అంతమొందించవచ్చు అని చెప్తాడు. అప్పుడు బ్రహ్మదేవుడు, వినాయక, నీవు చేసిన వినతిని తప్పకుండా నెరవేరుస్తాను. కానీ మదాసురుడు మూల రూపాన్ని ధరించినప్పుడు నువ్వెలా అధీనపరుచుకోగలవు? నీవా యుద్ధ నియమాలు తెలుసుకోలేదు. మహాదేవుడు, పార్వతీదేవి వేరే కార్యక్రమంలో నిమగ్నులై ఉన్నారు. వారు నీకు సహాయపడతారని అనుకోకు అని అంటాడు. వెంటనే వినాయకుడు, మీరు బాధపడకండి దేవా, ఆ మదాసురుని ఎలా అంతమొందించాలో నాకు బాగా తెలుసు. సమయం లేదు, మీరు త్వరగా బయలుదేరండి, ఇది ఒక పెద్ద సమస్యే అని అంటాడు. అప్పుడు రిద్ధి బ్రహ్మదేవుడితో, నాన్నగారు, నేను ఇంకా సిద్ధి మీతో రావచ్చా అని అడుగుతుంది. అప్పుడు బ్రహ్మదేవుడు, వల్లీ దేవసేనలు ఎలాగో మీరిద్దరూ ఒక్కటే అని అంటాడు. వెంటనే వినాయకుడు, నాకు మదాసురుడు అనే రాక్షసుడితో యుద్ధం ఉంది, అందుకు మీరు కూడా వచ్చి మీ వంతు సాయంగా నన్ను ప్రోత్సహిస్తూ ఉండాలి, అప్పుడు నేను మదాసురుడిని అంతమొందిస్తాను అని అంటాడు. అప్పుడు రిద్ధి సిద్ధి, నిన్ను ప్రోత్సహించడానికేం కాదు, నీకు సహాయం చేయడానికి వస్తున్నాం, అంతేకాని మాకేం పనిలేక కాదు అని అంటారు. వెంటనే వినాయకుడు, విషయం లేని జ్ఞానం అసంపూర్ణం, అహంకారం మీకు ఎలాంటి శక్తిని ఇవ్వదు. ఈ రెండో శిరస్సు నాకు ఊరికినే దొరకలేదు, ఏమంటారు బ్రహ్మదేవా అని అడుగుతాడు.
వినాయకుడి మాటలకు బ్రహ్మదేవుడు కూడా నవ్వుతూ అందరూ కలిసి అక్కడి నుంచి బయలుదేరబోతూ ఉంటారు. అప్పుడు వినాయకుడు రిద్ధి సిద్ధిని చూసి, శుభముహూర్తం కోసం ఎదురు చూస్తున్నారా ఏమిటి? అక్కడ మదాసురుడు ముహూర్తం చూసి ఏమీ ఆక్రమించలేదు, పదండి అని అందరినీ తీసుకొని ఋషి పరాశరుడి ఆశ్రమానికి వెళ్తాడు. వారంతా ఋషి పరాశరుని ఆశ్రమానికి వెళ్లే సమయానికి అక్కడ ఉన్న ఋషులందరూ ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. వారిని చూసిన బ్రహ్మదేవుడు, మదాసుడి ప్రభావం త్వరగా తగ్గించకపోతే భూలోకంలో ఉన్న శివగణాలు కూడా వారిలో వారే కొట్టుకుంటూ ఉంటారు, అల్లకల్లోలంగా మారుతుంది. మదాసురుణ్ణి అధీనపరుచుకోవడం అంత సులభం కాదు. దీనికి నీ దగ్గర ఏదైనా ఉపాయం ఉందా వినాయక అని అడుగుతాడు. అప్పుడు సిద్ధి ఇంకా రిద్ధి, మేము మీకు ఏ విధంగా సహాయం చేయగలం వినాయక అని అడుగుతారు. వెంటనే వినాయకుడు, మీకు నంది మహానుభావుడు తెలియజేస్తాడు, అదుగో వచ్చేసారి చూడండి అని అంటాడు. అప్పుడే నంది 2 మోదుకల పళ్ళాలను రిద్ధికి సిద్ధికి ఇస్తాడు. అప్పుడు రిద్ధి ఇంకా సిద్ధి, నాన్నగారు, వినాయకుడు పిలిస్తే మేము సహాయం చేయడానికి వచ్చాము, అంతేకాని ఇలా మోదుకల పళ్ళాలు పట్టుకోవడానికి కాదు అని అంటారు. వెంటనే వినాయకుడు, మోదుకలు నేను వేసిన ఉపాయంలో భాగమే బ్రహ్మదేవా, నిజంగా అని అంటాడు. ఆ తరువాత బ్రహ్మదేవుడు, వినాయక, వేదస్థాపన చేయడానికి ఎక్కడ స్థాపించాలో యోగ్యమైన సమయాన్ని వెతికి తెలియజేయి వినాయక అని అంటాడు. వెంటనే వినాయకుడు, సరే ఇక మీరు మొదలుపెట్టండి, స్వస్తిక్ చిహ్నం ఉన్న చోటు ఆ స్థానం మంచిది, అక్కడ స్థాపించండి అని అంటాడు. అప్పుడు బ్రహ్మదేవుడు స్వస్తిక్ చిహ్నం మీద కుంభాన్ని స్థాపించి, కుంభం వేదానికి ఒక రూపమే, కుంభస్థాపనే వేదాంత స్థాపన అని చెప్తాడు. వెంటనే వినాయకుడు, ఇక మదాసుడి వాస్తవిక రూపం కుంభస్థాపన వల్ల బయటకి రాక తప్పదు అని అంటాడు. అప్పుడు మదాసురుడు తన ధూళి రూపాన్ని మార్చుకొని నిజమైన రూపాన్ని ధరిస్తాడు. మదాసుడిని చూసిన వినాయకుడు, చూడు అజ్ఞానివి నువ్వు, నిన్ను వినాశనం చేయగలిగేది నా జ్ఞానమే అని అంటాడు. వినాయకుడి మాటలకు మదాసుడు కోపంతో తన ఆయుధాన్ని ఎత్తగా వినాయకుడు, అరెరెరే, నిజం చెప్పాలంటే నీకు బుద్ధి జ్ఞానం రెండూ లేవు అని అంటాడు. వెంటనే మదాసుడు కోపంతో, ఏ మూర్ఖుడా, నీ నాలుకను అదుపులో పెట్టడం నేర్చుకో అని అంటాడు. అప్పుడు వినాయకుడు, అది బాగా చెప్పావు, ఏది చేయాలి, ఎప్పుడు చేయాలి, ఎందుకు చేయాలి, ఎలా చేయాలి, యుద్ధ నియమాలను నేను నీకు చెప్తాను విను. నాకొక నియమం ఉంది, ఆ నియమాన్ని నువ్వు తప్పకుండా అనుసరించాల్సిందే, ఆ నియమాన్ని అనుసరిస్తేనే యుద్ధాన్ని మొదలు పెడదామని అంటాడు. వెంటనే మదాసుడు, యుద్ధ నియమమా, ఏమిటా నియమం అని అడుగుతాడు. అప్పుడు వినాయకుడు, యుద్ధం మధ్యలో నా పొట్ట మహానుభావుడికి ఆకలి వేసిందనుకో, అప్పుడు నేను యుద్ధం మధ్యలో ఆపి మోదకాలు తింటాను అని చెప్తాడు. వెంటనే మదాసుడు, నువ్వు మోదుక ప్రియుడివి, ఈ ఒక్కరోజే కదా, సరే ఈ నియమాన్ని నేను అంగీకరిస్తున్నాను, నువ్వు మోదుకాలు తినే సమయంలో నేను యోధుడుగా ఎదురు చూస్తూ ఉంటాను అని యుద్ధాన్ని మొదలు పెడతాడు. వినాయకుడు కూడా తన శక్తిని ఉపయోగించి యుద్ధం చేస్తూ ఉంటాడు. కానీ మదాసుడు ధూళి రూపంలో మాయమైపోతూ ఉంటాడు. అప్పుడు మదాసుడు నవ్వుతూ, నీకు చేతనైన ప్రయత్నాలన్నీ చేసుకో వినాయక, నువ్వు నన్ను అధీనపరుచుకోలేవు, ఎందుకంటే నీకు విద్యారంభ సంస్కారం ఇంకా ప్రారంభమవ్వలేదు, నువ్వింకా వేదధారణ చేసుకోలేదు, నన్ను అధీనపరుచుకోవడం కోసం నీకు వేదధారణ ఎంతో అవసరం, కాచుకో, నీ వినాశనం తథ్యమని తన ఆయుధాన్ని పైకి ఎత్తగా వినాయకుడు, ఆగాగు, నా పొట్ట మహానుభావుడు ఆకలి సంకేతాన్ని పంపాడు, ఇప్పుడు నేను మోదుకలు తినాలి అని రిద్ధి సిద్ధి దగ్గరకు వెళ్తాడు. అప్పుడు రిద్ధి, మాకర్థమైంది, నువ్వు మదాసురుణ్ణి ఎలా చంపాలో మాట్లాడుకోవడానికి మమ్మల్ని మోదుక పల్లాలు పట్టుకోమన్నావు అని అంటుంది. వెంటనే వినాయకుడు, బాగా చెప్పావు, నెమ్మదిగా నువ్వు కూడా దారిలోకి వస్తున్నావు, నేను ముందే చెప్పాను కదా, మోదుకలు కూడా నా యుద్ధనీతిలో భాగమే అని, కానీ ఇక్కడున్న అసురుడు చాలా బలవంతుడు, వేదజ్ఞానం ఉపయోగించకపోతే ఇతన్ని అధీనపరుచుకోవడం వీలు కాదు అని అంటాడు. అప్పుడు సిద్ధి,
యుక్తియే జ్ఞానరూపం వినాయక, యుక్తినే ఓడించాడు మదాసురుడు అని అంటుంది. వెంటనే వినాయకుడు బ్రహ్మదేవుడి మాటలు జ్ఞాపకం చేసుకుని, దేవి సిద్ధి, నేను నిన్ను ఒక ప్రశ్న అడగనా? నాకు విద్యారంభ సంస్కరణ అంటే ఏమిటో తెలియదు. అలాగే నేను వేదాన్ని కంఠస్థమూ చేయలేదు. కానీ దేవి సరస్వతికి అవమానమైతే జరగట్లేదు కదా అని అడుగుతాడు. అప్పుడు రిద్ధి, లేదే, కంఠస్థం చేయడానికి వేదాలను ఎలా కంఠస్థం చేస్తావు అని అడుగుతుంది. వెంటనే వినాయకుడు, గజాననుడు చేసుకోలేడు, ఇప్పుడు నేను ఈ తొండాన్ని వంకరగా మార్చబోతున్నాను అని మదాసురుడి దగ్గరికి వెళ్ళి, పొట్టమహానుభావ, మోదుకాలు తిన్నాను, ఇప్పుడు కొంచెం సంతోషమే కదా, ఇప్పుడు దాడి చేసుకో అని అంటాడు. వెంటనే మదాసురుడు తన దాడిని మొదలుపెట్టగా వినాయకుడు వేదస్థాపన జరిగిన చోట ఉన్న కుంభాన్ని తన తొండంతో పట్టుకొని మదాసురుణ్ణి బంధించి, నిన్ను పాశంతో బంధించాను, ఇక నువ్వు తప్పించుకోలేవు, నా యుక్తితో వేదధారణ చేశాను, అందుకే నిన్ను అధీనపరుచుకోగలిగాను, క్రోధాసురుడిలాగా పొట్టలో వేసుకోమంటావా లేక పాతాళానికి వెళ్తావా అని అడుగుతాడు. అప్పుడు మదాసురుడు, నన్ను క్షమించండి వినాయక, నా వల్ల తప్పు జరిగింది, నా పాపిష్టి నోటితో మిమ్మల్ని అనరాని మాటలు అన్నాను, మీ మహిమలను గుర్తించలేకపోయాను, నన్ను క్షమించండి, నేను మీకు మాటిస్తున్నాను, ఈ రోజు మొదలు ఎవరెవరు మిమ్మల్ని పూజించినా, ఎవరు మీకు దగ్గరగా జీవించినా, ఎవరు మీ నామస్మరణ చేసినా, ఎవరు 21 సార్లు మీ నామాన్ని జపించినా మీ భక్తులపై నా దుష్ప్రభావం పడదు అని అంటాడు. అప్పుడు వినాయకుడు, అలాగే, ఇక నువ్వు వెళ్ళవచ్చు అని మదాసురుని విముక్తుణ్ణి చేస్తాడు. వినాయకుడి లీలను చూసి పార్వతీ పరమేశ్వరులు కూడా ఆనందిస్తూ ఉంటారు. అప్పుడు మహాదేవుడు, వినాయక, నీవు యుక్తిని చూపి మదాసురుణ్ణి అధీనం చేసుకున్నావు. నిజానికి మదం అనేది ఒక విఘ్నం. మదం వలన మన వివేక బుద్ధి నష్టపోతుంది. అందరికన్నా నేనే శ్రేష్ఠుణ్ణి, ఇతరులు నాకంటే తక్కువ అనే భావన మొదలవుతుంది. నేను అనేది ఒక అహంకారం, ఇతరులు సుఖంగా ఉంటే అసూయ వేస్తుంది. అప్పుడు మన అభివృద్ధిని మనమే స్వయంగా నాశనం చేసుకున్న వాళ్ళమవుతాము. ఈ మదాసురుడి యొక్క అహాన్ని అణిచావు. నీవు నీ తొండాన్ని వక్రంగా మలిచి ధర్మాన్ని సంస్కరించేవాడివై దేవీ సరస్వతికి అవమానం కలగకుండా చేశావు. వేదాలను గ్రహించి మదాసురుడిపై విజయం సాధించావు. దాని కారణంగానే ఈరోజు మొదలు సమస్త సృష్టి నిన్ను వక్రతుండ అనే నామంతో పిలుస్తారు అని అంటాడు. వెంటనే నంది, వక్రతుండ గణనాథుడికి జై అంటాడు. ఋషి పరాశరుని ఆశ్రమంలోని ఋషులంతా కూడా వినాయకుడికి జయజయలు పలుకుతారు. ఆ తరువాత ఏం జరిగిందో నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.